హే ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు మనం చాలా సింపుల్గా చింతగింజలతో ఒక క్యూట్ దీపం క్రాఫ్ట్ ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న దియా సైజుని బట్టి ఆ కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. మన దగ్గర ఎలక్ట్రిక్ దియా అయినా లేదా నార్మల్ దియా అయినా ఉంటాయి కదా, దానికి ఎంత సైజ్ కావాలో ఆ సైజుని బట్టి మనం కట్ చేసుకుంటే దియా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పైన మనకి నచ్చిన కలర్ వేసుకుందాం. ఎందుకంటే ఈ కలర్ వేయడం వల్ల లైట్ రిఫ్లెక్షన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో మనకి నచ్చిన కలర్స్ ఇలా వేసుకుందాం. ఇక్కడ మనం రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వేసుకుందాం. ఈ కలర్ వల్ల లైట్ అనేది రిఫ్లెక్షన్ ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇది చింతగింజలు ఎక్కువగా ఉండే సీజన్ కదా, ఈ టైంలో అమ్మ వాళ్ళు చింతకాయలో గింజలు తీస్తారు చింతపండు కోసం. చిన్నప్పుడు చింతగింజలతో అష్టచెమ్మ ఆడేవాళ్ళ ఫ్యామిలీ మీరు? ఇప్పుడు వాటితో ఇలా క్రియేటివ్గా క్రాఫ్ట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ చింతగింజలు తీసుకొని ఇలా గ్లూ గమ్తో నీట్గా రౌండ్గా అతికించుకోవాలి. ఈ గ్లూ అయితేనే చింతగింజలు అనేవి అతుక్కుంటాయి. వేరే గమ్ యూజ్ చేస్తే మాత్రం చింతగింజలు అంత స్ట్రాంగ్గా అస్సలు అతుక్కోవు. సో మీరు కూడా ఇలాంటి గ్లూ ఉంటే దీంతోనే అతికించండి. ఇలా గ్లూ వేసాక చింతగింజలు పెట్టి కొంచెం ప్రెస్ చేయాలి. అప్పుడే చింతగింజలు అనేవి బాగా స్టిక్ అవుతాయి. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా రౌండ్గా పెట్టుకున్నాక గింజలని మెల్లిగా ప్రెస్ చేసుకుందాం. అప్పుడు గింజలు అనేవి మంచిగా స్టిక్ అవుతాయి. అలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక లేయర్ పైన ఇంకొక లేయర్. ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ చింతగింజలు పెట్టినాక నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే ఫస్ట్ లేయర్లో 2 గింజలు ఉన్నాయో వాటి మధ్యలో ఇంకొక గింజను పెట్టండి. అలా గింజలకి మధ్యలో ఇంకొక స్టెప్ ఇలా పెడుతూ అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు అంత పెట్టాలి అని అంటే మనకు కావాల్సిన హైట్ వరకు అతికించాలి. అంటే ఇప్పుడు మన దియా సైజ్ ఎంత ఉందో ఆ దియా సైజ్ అనేది మనం అరేంజ్ చేసే స్టెప్స్కి లోపల ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో స్టెప్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మన స్టెప్స్కి మధ్యలో గ్యాప్స్ వస్తేనే అందులోంచి మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా వచ్చేలా 2 గింజలకి మధ్య నీట్గా అరేంజ్ చేసుకుంటూ గ్లూ పెట్టుకుంటూ అతికించుకోండి. ఇలాంటి దీపం క్రాఫ్ట్ చేసి ఫెస్టివల్ టైంలో పెడితే లైక్ మన దివాళీ టైంలో చేసి ఇలా గోడ మీద కానీ నీట్గా అరేంజ్ చేస్తే లుక్ మంచిగా అనిపిస్తుంది నైట్ టైంలో. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా మనం మిడిల్లో పెట్టుకోవచ్చు. అండ్ బాల్కనీలో కూడా నైట్ టైంలో పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చింతగింజలు ఉంటే కనుక ఒకసారి తప్పకుండా ఈ క్రాఫ్ట్ని ట్రై చేసి చూడండి మీరు కూడా. అండ్ ఫైనల్గా స్టెప్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అతికించుకున్నాక పైన నేను ఇలా పూసలు యాడ్ చేసినాను. నా దగ్గర వైట్ అండ్ గ్రీన్ కలర్ పూసలు ఉంటే ఈ కలర్ కాంబినేషన్ని బట్టి పూసలు అతికించుకున్నా. ఎందుకనంటే లోపల మనం దియా పెడతాం కదా, ఆ దియా రిఫ్లెక్షన్ అనేది ఈ పూసల మీద పడి ఈ పూసలు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే నేను ఈ దియాలని ఇలా అతికించుకొని ఫైనల్గా లోపల దియా పెట్టేసిన. చూడండి, ఫైనల్గా మన క్రాఫ్ట్ అనేది రెడీ అయింది. నాకైతే ఈ దీపం క్రాఫ్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ దీపం కనుక మనం దివాళీ టైంలో చేసి పెడితే రిఫ్లెక్షన్ అనేది సూపర్గా కనిపిస్తుంది. ఫ్యామిలీ, మీకు ఎలా అనిపించింది ఈ దియా క్రాఫ్ట్? వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా మన ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఈ క్రియేటివ్ జర్నీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ, వీడియోని ఓపికగా ఫైనల్ వరకు చూసినందుకు.